తమ భార్యల సందేహం. చిరు చిరు నగవులు చివురులెత్తగా ముగురమ్మలకు దిగులు పుట్టగా మహాపతివ్రత సతి అనసూయని మహావిష్ణువే వివరించే అలిగిన భామలు సతి అనసూయను పరీక్షించమని అడుగగా ఎరిగిన తండ్రులు ఎరుక దాచుకొని అత్రి ఆశ్రమం చేరి భవతి భిక్షాందేహి అని నగ్నదేహిగా పట్టించమని ముగ్గురతి గులై ముంగిట నిలువా. ముసి ముసి నవ్వుల వారిగని పసి పాపలుగా మార్చుకొని భూత భవిష్యత్ వర్తమానముల మాతృ జన్మ ఈడేర్చుకొని మహాపతివ్రత అనసూయమ్మ హరిహర బ్రహ్మల ముద్దాడే ఊయలలో తమ పతులగని ఊయలలో తమ పతులగని ఉమకి రమకి భారతికి ఐదోతనమే అయోమయంలో ఊగిసలాడెను ఒక్క క్షణం. అప్పుడు పార్వతీ లక్ష్మీ సరస్వతులు మహాసాధ్వి అయిన అనసూయను పతి భిక్ష పెట్టమని ప్రార్థించగా ఆమె కరుణించి ఆ వరమిచ్చి ఆ త్రిమూర్తుల అంశతో తమకొక కుమారుణ్ణి ప్రసాదించమని కోరింది. అత్రికి దత్తుడు దత్తాత్రేయుడు అనసూయమ్మకు ప్రియసుతుడై జననమందగా చతుర్వేదములు సునకములై అనుసరించగా దేవదుందుభులు మొరసినవి సుమమేఘాలే కురిసినవి వేదాంతానికి ఆది భాష్యమై వెలుగు రేఖలే మెరిసినవి. సుమసుకుమారుడు దత్తాత్రేయుడు లీలావతినే పెళ్ళాడి యవ్వన లీలా రాగమాలికల రాసలీలలే ఆడి కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి కరిమ
అప్పగించెను, ఇంద్ర పదవినే ఆక్రమించెను. మదమెక్కిన మహిషికింక మగడొకడే అని తెలిసిన అరుని మనోవీధిలోన మెరిసెను దత్తాత్రేయుడు, దత్తాత్రేయుడు. శుక్రాచార్యుని మిథునయాగమున కామజ్వాలలే అవతరించగా మహిషిని పట్టిన కామ ప్రకోపం మండిపోయినది సమిధగా. కరిమలవాసుని కథ వినరండి, కలిహరమిది కనరండి. కరిమలవాసుని కథ వినరండి, కలిహరమిది కనరండి. శివలాస్యం శివ హృదయ పులయలుగన్న హరిలావణ్యం. మోహినిపై మరులుగొన్న శివలాస్యం శివ హృదయ పులయలు కన్న హరిలావణ్యం. కనులారా కనగలిగిన అద్వైతం ఉదయించిన ధర్మశాస్త్ర జీవన గీతం. మోహినిపై మరులుగొన్న శివలాస్యం. పూర్ణతో పుష్కలతో అతని వివాహం అసంపూర్ణమైనది అతని ప్రణయ జీవితం. శివునానతి తలదాల్చి భువిలో జనించే శాస్త్ర లేకుంటే లేదు కదా మహిషి వధా కథ. మోహినిపై మరులుగొన్న శివలాస్యం. పద్మదల రాజ్యాధినేత ఆమాంధాత వేటలాడే వేడుకను సాగిరాగా ఘోరాటవీ దేశ క్రూర మృగ మధ్యస్థ గిరి కందరాల ఒక పసికేక వినిపించే. శిశురోదనము విన్న శ్రీ మహీపాలకుడు పసి మహావిష్ణువై శిశువైన శివుడిలా బాలార్క తేజాన గల బాలకుని చూచి ఆశ్చర్యచకితుడై అనురాగ చలితుడై బిడ్డ పాపలు లేక గొడ్డుపోయిన జన్మ అది మహాఫలముగా అరుదైన వరముగా భావించి బాలకుని ఎత్తుకొని ముద్దాడి తనయుడని ఉప్పొంగి తన రాణికివ్వగా మణిమాలతో ఇంటి మణిదీపమై వచ్చి మణికంఠుడను పేర పెరిగే బాలకుడు. గురుకుల విద్యాభ్యాసంలో శరసంధాన ప్రయోగంలో సకల శాస్త్రముల సర్వశాస్త్రముల పండితుడయ్యను పసివాడు. గురుదక్షిణగా గురుపుత్రునికే వెలుగునిచ్చే మణికంఠుడు. ఇదే సమయమని మహిషి మర్దనకు ఇదే తరుణమని పందళ రాణికి శిరోభారమును కల్పించెను దేవేంద్రుడు. రాజవైద్యుడిగా తానే వచ్చి పులిపాలు తప్ప రాణి వ్యాధికి మందే లేదని చెప్పగా తల్లి బాధకు తల్లడిల్లిన ఆ మణికంఠుడు పాలు తెత్తునని ఘోరాటవికి బయలుదేరినప్పుడు కారణ జన్ముడు మణికంఠుడికి జన్మరహ
రహస్యం చెప్పే ఇంద్రుడు కర్మవీరుడై ఖడ్గహస్తుడై కాలరూపుడై బాలవీరుడు మహిషిని వధించగా మనసా శిరసా నమస్కరించెను మహేంద్రుడు మహిలో దివిలో వెల్లి విరిసెను కాంతి రేఖలు శివశ్చ హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయగం శివః సంధ్యావందన గీతం శివకేశవుల అనుబంధం ఆదిశంకరుల అద్వైతం అదే శబరిగిరీశుని అవతారం అదే శబరిగిరీశుని అవతారం కరిమలవాసుని కథ వినరండి కలిహరమిది కనరండి తారక నాముడు కారణ జన్ముడు ధరలో వెలసిన విధి తెలియండి కరిమలవాసుని కథ వినరండి కలిహరమిది కనరండి కరిమలవాసుని కథ వినరండి కలిహరమిది కనరండి